ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాక ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. వారం రోజులుగా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో కార్మికుల సంఘాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆటో కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. మోటార్ కార్మికుల సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి వారం రోజుల డెడ్లైన్ విధించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆటో మోటార్ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. ఈ సమావేశంలో ఏం నిర్ణయించారు? అధికారంలో రాకముందు ఎన్నికల హామీలో భాగంగా మాకు ఆటో మోటార్ కార్మికులు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి దాదాపు 8 నెలలు కాండి వివిధ పద్ధతుల్లో ఎవరికి తోసిన పద్ధతులు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కదలిక రాలేదు. అందులో భాగంగానే ఈ రోజున రవాణా రంగం సంబంధించినటువంటి కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశాం. ఆ అధికార పార్టీ సంబంధించినటువంటి టీఎన్టీసీ అని కూడా వచ్చారు. ఒక 6 రోజుల పాటు మాకు గడువు ఇవ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. సంతోషం. ఆ పద్ధతిలో మీరే చొరవ తీసుకొని మీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రవాణా రంగం మొత్తం కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. ఒక్క ఆటో కాదు, ఆటో, జీపు, ట్రక్కు, లారీ వరకు మొత్తం నిర్వీర్యమైపోతున్నటువంటి రంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కాపాడాలి. ఆ దిశగా ఆలోచించమని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. భవిష్యత్తు మీకు వారం రోజుల్లో మీరు కానీ ఇటువంటి ఆలోచన చేయకపోతే ఆల్ కార్మిక సంఘాలు కాదు, ప్రజల్ని, రాజకీయ పక్షాలను కూడా కొడతాం. అన్ని పార్టీలు కూడా వేదిక మీద తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఆటో మొత్తం రవాణా రంగాన్ని కాపాడుకోవడం కోసం, రవాణా రంగం కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే దిశగా మా పోరాటం భవిష్యత్తులో ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరేం చెప్తారు? ఆగస్టు 15కు ముందు ఆటో కార్మికుల పరిస్థితి ఒక రకంగా ఉండేది. ఆగస్టు 15 తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇవాళ మహిళలు ఎవరు కూడా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. గతంలో 600, 700 తోలేవాళ్ళు ఈరోజు 150, 200 రూపాయలు కూడా తోలలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ రకంగా కానీ ఉంటే ఇవాళ ఆటో కార్మికుల కుటుంబాలను ఎలా పోషించుకుంటారు? వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంటారు? వాళ్ళ పిల్లలకి అనారోగ్యం వస్తే వాళ్ళని ఆ రకంగా వాళ్ళకి ఎలాగా హాస్పిటల్లో చూపించుకుంటారో తెలియని పరిస్థితితో వాళ్ళ ఆటో కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లా. గతంలో ప్రభుత్వం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పన్నారు. ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ ప్రతి సంవత్సరానికి కూడా 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అన్నాం. ఆగస్టు 15 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రారంభ రోజే ఆటో క్యాబ్ డ్రైవర్లకి తీపి కబురు చెప్తామని చెప్పని అన్నారు. కానీ ఆ రోజంతా ఉపన్యాసం అంతా మహిళలతో చప్పట్లు కొట్టుకోవడంతో సరిపోయింది. కానీ ఏ ఒక్క మాట చెప్పకుండా సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము గతంలో ఎన్నో సబ్ కమిటీలు చూసాం. అలాగా కాలయాపన చేసుకొని చేతులు ఎత్తే పరిస్థితి. అందుకే ప్రభుత్వం వారం 10 రోజుల్లో సబ్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆటో క్యాబ్ డ్రైవర్లకి న్యాయం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏదైతే కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాలని చెప్పేసి అనేది నిర్ణయం చేసాం. భవిష్యత్తులో అందరూ రోడ్డు మీదకి వస్తామని చెప్పేసి అనేది ఈ సందర్భంగా తెలుగుదేశం కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి టైం అడిగారు రౌండ్ టేబుల్ సమావేశంలో. ఆ విధంగా మేము అన్ని కమిటీలు కూడా కమ్యూనిస్ట్ కమిటీలు అన్ని కమిటీలు కూడా మేము చెప్పడం జరిగింది. వారు కూడా మాకు గడువు ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీపి కబుర్ని మేము త్వరలోనే చెప్పగలుగుతాం. ప్రధానంగా వారం రోజుల తర్వాత కనుక ప్రభుత్వం కనుక చర్చలకు పిలవకపోతే కనుక అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆటో మోటార్ కార్మికుల సంఘాల నేతలు ఏకమై ఉద్యమాలను తీవ్రతరం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.